గన్ననేల పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ రాష్ట్ర భావజాల వ్యాప్తితో ఉద్యమానికి దిక్సూచిగా జయశంకర్ సార్ చూపిన బాటలో యావత్తు మేధావి వర్గం కలిసినటువంటి చేసినటువంటి ఒక గొప్ప పోరాటం. స్వరాష్ట్ర సాధన కోసం విద్యార్థులు అన్ని వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఆనాడు ఒక్కటై నిలిచి గర్జించినటువంటి గర్జన తెలంగాణ మహారాష్ట్రం మాకు కావాలి, మా నిధులు మాకు దక్కాలి, మా నీళ్లు మాకు కావాలి, మా నియామకాలు మాకు కావాలి. మరి మలిదశ ఉద్యమంలో ఈ పెద్దల ఆశయాలు ఈ తెలంగాణ ఉద్యమానికి బలమైన పునాదులుగా మారాయి. గౌరవ మంత్రివర్యులు పరేడ్ ఇన్స్పెక్ట్ చేసి తిరిగి డ్యాన్స్ దగ్గరికి రావడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు మాన్యశ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర గౌరవ జిల్లా కలెక్టర్ జహాద్ బాద్షాయ్ ఐఏఎస్ గారు, సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ పర్జన్ రాజ్తో మన పరేడ్ ని వెల్కమ్ చేద్దాం. ఒక చారిత్రాత్మకమైనటువంటి సంఘటన జరిగి కోటానుకోట్ల ప్రజల దశాబ్దాల పోరాట స్వప్నం సుసంపన్నమై 12 వసంతాలు పరిపూర్ణం చేసుకొని విజయవంతంగా 13వ సంవత్సరంలోకి అడుగెడుతున్నటువంటి ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని స్వరాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి తెలంగాణ ఉద్యమ చరిత్రను పునరావృతం చేసుకోవడానికి ప్రపంచ చరిత్రలో ఒక సుదీర్ఘకాలం సాగినటువంటి అతి కొద్ది పోరాటాలలో తెలంగాణ పోరాటం కూడా ఒకటి. తెలంగాణ నేతాలకు పుట్టిన ఇల్లు. పరేడ్ కమాండర్ పర్జన్ రాజ్ గణిక కంటింజెంట్ కు బి శరత్ కుమార్ ఆర్ఎస్ఐ ప్లటూన్ కమాండర్ గా సాగుతున్నారు. రెండవ కంటింజెంట్ లలిత ఉమెన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ వరంగల్. రెండవ కంటింజెంట్ మహిళా పోలీస్ అధికారుల కంటింజెంట్. మూడవ కంటింజెంట్ భానుప్రకాష్ ఆర్ఎస్ఐ. మూడవ కంటింజెంట్ భానుప్రకాష్ ఆర్ఎస్ఐ. నాలుగవ కంటింజెంట్ డి ప్రశాంత్ సబ్ ఇన్స్పెక్టర్ బిఆర్ ఆఫ్ వరంగల్. ఐదవ కంటింజెంట్ హోమ్ గార్డ్